అవసరమా అధ్యక్ష? అంటే సంబంధం లేని టాపిక్‌లోకి చరణ్ గారిని తీసుకురావడం ఎవరు చేస్తే ఓకే. బట్ స్వయాన వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు ఆ విషయం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ ఇలాగా కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రీసెంట్‌గా ఐబొమ్మ అడ్మిన్‌ని పట్టుకున్నారు. అంతా ఓకే. బాగానే ఉంది. కానీ సంబంధం లేనిది ఒక గేమ్ చేంజర్ సినిమాకి పైరసీ చేశారు. సో, అని చెప్పి ఆ సినిమా టాపిక్‌ని ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు ప్రెస్ మీట్‌లో. అంటే అవసరం లేదు గైస్. ఎందుకంటే ఓకే. సినిమా జరిగిపోయింది. అదేమి హిట్ సినిమా కాదు. నలుగురితో చెప్పుకునే సినిమా అసలు కాదు. సో, ఆ సినిమా కోసం మాట్లాడదాం అనేది అవసరం అనమాట. బట్ చిరంజీవి గారు ఏంటంటే చరణ్ గారి సినిమా ప్రత్యేకించి మాట్లాడడం వల్ల చాలామంది ఏంటంటే ఓన్లీ తన ఫ్యామిలీ సినిమాల కోసమే మాట్లాడుతున్నాడు. సో, గేమ్ చేంజర్ చెప్పిన తర్వాత మనకేంటంటే ఓజీ సినిమా కోసం చెప్పడం జరిగింది. సో, ఆఫ్కోర్స్ కింగ్డమ్ అని చాలా సినిమాలు మెన్షన్ చేశారు. కానీ తన ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది కాబట్టే చిరంజీవి గారు ముందుకొచ్చి ఇలా మాట్లాడారు, లేకపోతే మాట్లాడరు అని చెప్పి కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్తాను గైస్. అంటే టికెట్ హైక్స్ కావాలని చెప్పి అప్పట్లో 'త్రిబుల్ ఆర్' ఇదంతా రిలీజ్ అయ్యేటప్పుడు ముందుండి నడిపించింది ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. సో, అంత కష్టపడిన ఒక వ్యక్తి తన సినిమాలు ఇప్పుడు 'సైరా' కానీ లేకపోతే 'వాల్తేరు వీరయ్య' కానీ ఇవేమీ పెద్దగా పట్టించుకోలేదు ఆయన. ఏదైతే రేట్స్ వచ్చాయో దాని ప్రకారం వెళ్ళిపోయారు. బట్ అదర్ పాన్ ఇండియా సినిమాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మరీ ఆయన స్థాయి దిగజారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఆయనకు రైట్ ఉంది. ఏ సినిమా కోసమైనా మాట్లాడే రైట్ అయితే ఆయనకు ఉంది. సో, చాలామంది ఆయన ఇండస్ట్రీ పెద్ద అని చెప్తారు. అఫ్కోర్స్ నేను అదే చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే విషయం ఆయన మీద ట్రోల్స్ అయితే అవసరం లేని ట్రోల్స్. రేపు పొద్దున్న ఇంకోది ఇప్పుడు ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్ చేశారు. ఓకే. పైరసీస్ తగ్గిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. బట్ స్టిల్ మూవీ రూల్స్ ఉంది. సో, హెచ్‌డి హబ్ అని చెప్పి ఇవన్నీ చెప్పకూడదు. చాలా ఉన్నాయి వెబ్‌సైట్స్. వాటి అన్నింటినీ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో ఆ రోజు ఇండియాలో పైరసీ అనేది కంప్లీట్గా అరికట్టేటట్టునమాట. అంతే తప్ప ఏదో ఐబొమ్మ అనే ఒక చిన్న వెబ్‌సైట్‌ని పట్టించుకొని అరెస్ట్ చేశారు కదా, ఓకే, ఇంకంత క్లోజ్ అయిపోయింది అలా అని అసలు అనుకోవడానికి లేదు. ఫ్యూచర్లో ఇంకో వెబ్సైట్ మళ్ళీ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, 100 రావచ్చు, 1000 రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ డిజిటల్ టెక్నాలజీ ఈ వరల్డ్లో ఏదైనా క్రియేట్ చేయడం చాలా ఈజీ. సో, వెయిట్ చేయండి గైస్. ఐబొమ్మ పోయిందని కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఆఫ్కోర్స్ జనాల నుంచి కూడా వాళ్ళు చెప్పే మాట చాలా పాయింట్ ఉంది. ఏంటంటే ఒక సినిమా చూడాలంటే ఈ రోజుల్లో 500 నుంచి 600 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అంటే 1000 రూపాయల దాకా ఖర్చు పెట్టాలి. బట్ ఐబొమ్మ ద్వారా ఒక వెబ్సైట్ ద్వారా జస్ట్ ఒక 1 GB 1.5 GB అంతుంటే సరిపోద్ది. ఫ్యామిలీ అంతా టీవీ కనెక్ట్ చేసుకొని ఆ హెచ్‌డి సినిమాని అయితే చూసి ఎంటర్టైన్ అవుతున్నారు ఇంట్లోనే. సో, ఆ 1000 రూపాయలు ఇంకొక దగ్గర ఇంకెక్కడో కిరాణా దగ్గర ఇంకెక్కడో ఉపయోగించుకుంటున్నారు. సో, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే ఉంది. బట్ పోలీసులు ఏం చెప్తున్నారు అంటే మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీ తాలూకు డేటా అంతా కూడా ఆ వెబ్సైట్కి పోతుంది, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి. రెండు వైపుల నుంచి ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి గైస్. బట్ ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే టికెట్ హైక్స్ అనేవి తగ్గించాలి. సో, బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, కొన్ని వేల కోట్లు పెట్టేస్తున్నారు. దీనికి సినిమాలకు పెడుతున్నారా? పెట్టట్లేదే. ఆర్టిస్టులకి, హీరోలకి, డైరెక్టర్లకి రెమ్యూనరేషన్ కోసం అంత డబ్బులు పెడుతున్నారు. సో, హీరోలకి మేమెందుకు పే చేయాలి? ఆ ఖర్చు ఏదో సినిమా మీద పెట్టండి, ఖచ్చితంగా టికెట్ అనేది మేము ఎంత పెట్టినా చూస్తాం అని జనాలు చెప్తున్నారనమాట. సో, మరి మీరేమనుకుంటున్నారేంటి? కామెంట్లో చెప్పండి గైస్.